సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 418వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ మధ్య భేదాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మికము అర్థమైందని ప్రపంచంలో ఇంకా ఏ శాస్త్రంలో కూడా మీరు ఆధ్యాత్మికంగా ఇంత స్పష్టంగా మీకు చెప్పరు. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, డౌటే అక్కర్లేదు. అర్థమైందండి. అంటే సర్వశాస్త్రాలు కూడా ఆధ్యాత్మికమే. భగవద్గీత ఆధ్యాత్మికం అంటే తల్లి ఆధ్యాత్మికమైనప్పుడు బిడ్డలు ధార్మికం అవ్వవు కదండి. ప్రతీది ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోవడానికే ప్రతి శాస్త్రము నిర్ధారించబడి ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాము, ధార్మికంగా మార్చుకున్నప్పుడు ఏమైపోయింది, దైహికంగా, స్థూలంగా, భౌతికంగా మనం పరిగణిస్తూ ఆత్మ జ్ఞానాన్ని విస్మరించి, నేను ఆత్మని, శరీరము నాది అన్న గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి నేను దేహము అన్నటువంటి విషయంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందుకనే గీతని సైతము మనం ఏం చేసాము, ధార్మికం చేసుకున్నాం. గీత ఆధ్యాత్మికం అని ఎక్కడ చెప్తుంది? 10వ అధ్యాయంలోని 32వ శ్లోకం చెప్తుంది. అధ్యాత్మ విద్యా విజ్ఞానా. అర్థమైందండి. మీరు అడగండి ఎవరినైనా పెద్దవాళ్ళు మీకు ఎవరన్నా దగ్గరికి వస్తే, ఏమండి అధ్యాత్మ విద్యా విజ్ఞానం సర్వ విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యను అన్నారు కదా, ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి, ధార్మిక విద్యకి ఆధ్యాత్మిక విద్యకి ఉన్న భేదం ఏమిటి అని ప్రశ్నించండి. అర్థమైంది. సత్య మార్గంలో వెళ్ళిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కానీ అసత్య మార్గంలో చెప్పే వాళ్ళని ప్రశ్నించటం లేదు. అది ఆశ్చర్యకరమైన విషయం అనమాట. మంచి విషయాలు చెప్పిన వాళ్ళని బాగా ప్రశ్నిస్తారు. అర్థమైందండి. అదే అర్థం చేసుకుంటే అధ్యాత్మ విద్యా విజ్ఞానం అనేది చాలా స్పష్టంగా భగవాను వాచ, భగవంతుడు పలికిన మహావాక్యాల్లో ఆధ్యాత్మికం అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పదే పదే నేను చెప్తున్నాను, 4 విషయాల పట్ల స్పష్టత ఉన్నట్లయితేనే మీరు ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణము చేస్తున్నట్లు. మొదటిది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే స్వయం యొక్క సమూల పరిచయం, పూర్తి సమూలంగా నేను ఆత్మని అంటే పరిపూర్ణమైనటువంటి పరిచయం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఒరిజినల్ ఐడెంటిటీ ఏమిటండి? ఆత్మ. అది మా నంబర్ 1 అన్నమాట. రెండవది 850 కోట్ల మనుషులు, 850 కోట్ల ఆత్మలు, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే పరమాత్మ, వారిని పరమాత్మ. ఎంత చాలా ఈజీ అండి. లాజికల్గా మనం వెళ్ళాలి. లాజికల్గా వెళ్ళకుండా అంధవిశ్వాసంలో మనం ఏవేవో ఊహించుకొని ప్రపంచంలో అత్యధిక సంఖ్యలైన మనుషులందరూ కూడా ఒక మార్గం నడుస్తున్నారు అంటే అదేమన్నా మారు. అత్యధిక సంఖ్యలోని మనుషులు నడుస్తున్నారంటే చెడు మార్గం మంచి మార్గం అయిపోతుందా? అసత్య మార్గం సత్య మార్గం అయిపోతుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పుడు మార్గం ఎప్పటికీ తప్పుడు మార్గమే. మంచి మార్గం ఏ కొద్ది మంది ఆచరించినా కూడా మంచి మార్గం ఎప్పుడు మంచి మార్గమే. అర్థమైందండి. ఇప్పుడు ఒకసారి మనం ఇంకొక విషయం ఉదాహరణ మీకు ఇస్తాను. మనం ఈ రోజున ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతి అంటున్నారు. మనశ్శాంతి అంటే ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? చనిపోయిన తర్వాత ఆత్మశాంతి అంటున్నారు. ఆత్మశాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మకి శాంతి? ఇప్పుడు మనం దైహికంగా కూర్చుని మనం శాంతి కోసం బయట వెతుక్కుంటున్నాం. ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు, అశాంతిగా అలజడిగా ఉన్నప్పుడు మనం ఏదో కాస్త ఏదో పూజించుకోవటమో, లేకపోతే భజన చేయటమో, ఏదో కీర్తన చేయటమో, ధార్మిక గ్రంథాల పఠనమో, లేకపోతే ఏదన్నా ప్రవచనకర్త యొక్క ప్రవచనాన్ని టీవీలో వినడమో, దాని ద్వారా ఇది టెంపరీగా మన శాంతి తెచ్చుకుంటున్నాం. సో మన యొక్క శాంతి, మన యొక్క మనశ్శాంతి బ్రతికుండగానే స్థాయిగా లేనప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, టెంపరీగా ఏదో కొద్ది సమయం కోసం ఏదో డబ్బుతో కొనుక్కున్నట్టు సినిమాకి వెళితే శాంతి అంటే డబ్బు ఖర్చు అవుతుంది కదా, వెళ్ళడానికి రావడానికి సినిమా టికెట్ అని డబ్బు అవుతుంది. అంటే మనం శాంతిని డబ్బుతో కొనుక్కుంటున్నాము. డబ్బుతో కొనుక్కుంటున్నాము అంటే అది అశాశ్వతము. శరీరము అశాశ్వతము. ఇంద్రియాల ద్వారా పొందేటువంటి శాంతి అశాశ్వతము. భగవద్గీతలో ఏం చెప్పాడు? నీవు ఆత్మలోనే శాంతి అనే గుణాన్ని నేను పెట్టానంటున్నాడు. 26 దివ్య గుణాలు ఎప్పుడైనా పరిశీలించారా మీరు? 16 అధ్యాయులు హెడ్డింగ్లో ఏం పెట్టాడు? దైవాసుర సంపద విభాగ యోగం అన్నాడు. దైవీ సంపద, అసుర సంపద,
దైవీ సంపద 26 దివ్య గుణాల్లో శాంతి అనేది ఉన్నదా లేదా గమనించారు ఎప్పుడైనా? అది రెండవ శ్లోకంలో ఉంటుంది. 16 అధ్యాయంలో 2వ శ్లోకంలో అహింస సత్యం క్రోధ త్యాగ శాంతి అపైశునం. అర్థమైంది? శాంతి అన్నాడు అక్కడ. శాంతిని గుణం భగవంతుడు పెట్టాడు, ఆత్మలో పెట్టాడు. ఆత్మలో పెట్టినప్పుడు ఆత్మానుభూతి చేస్తే నీకు శాంతి అనేది అనుభవం అవుతుంది. అది శాశ్వతంగా ఉంటుంది, స్థాయిగా ఉంటుంది, ఎక్కువ సమయం ఉంటుంది. మీ అభ్యాసం ఎంత అభ్యాసం చేస్తే, ఆత్మ అనుభవం కోసం అభ్యాసం చేస్తే అంతవరకు మీరు శాంతిని అనుభవం చేస్తారు. అది కొనుక్కున్న డబ్బుతో పెట్టింది కాదు, అది ఉచితంగా వచ్చే శాంతి. ఆత్మానుభవం చేయడం మీరు ఇంట్లో కూర్చొని సీట్లో కూర్చొని కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా జ్ఞానం ఆధారంగా నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుని ఆ విధంగా ఈ రాజయోగ శిక్షణా కేంద్రాలకు వస్తే ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. అక్కడ నేర్పిస్తారు. ఆత్మానుభవం కోసమే చక్కగా సాఫ్ట్ మ్యూజిక్ అది పెట్టి చక్కగా నేర్పిస్తారు. ఆత్మ అనుభవం అభ్యాసం చేయాలి. గీతలోనే చెప్పాడు కదా, అభ్యాస యోగయుక్తేనా అన్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అన్నాడు అక్కడ. అభ్యాస వైరాగ్యాల ద్వారా నీకు ఆత్మానుభవం అవుతుంది. ఆత్మానుభవం అంటే శరీరం పట్ల రాగం తగ్గాలి. శరీరం పట్ల నాకు విపరీతమైన రాగం పెట్టుకుని ఇంద్రియ సుఖాల్లో మోజుల్లో మునిగిపోయి ఆ భోగాలే జీవిత సత్యము, అది అనుభవం చేయటమే ఒక లక్ష్యంగా పెట్టుకున్న వాడికి శాంతి టెంపరీగా ఉంటుంది. అర్థమైందండి? తాగేవాడిగా తాగుతున్నంతసేపు నష దిగిపోయింది, మళ్ళీ శాంతి. అర్థమైంది? గుడికి వెళ్తే ఎంతసేపు ఉంటావు? ఒక అరగంట, 30 గంట ఉంటావు, అక్కడ శాంతి. తెర ఇంటికి వచ్చితే మళ్ళీ గొడవలు. అర్థమైందండి? అందుకే భగవంతుడు ఏమంటాడు? నేను శాంతి సాగరుడిని. శాంతి సాగరుడు అంటే అర్థం ఏమిటి? ఆ భగవంతుడి యొక్క ఉనికిని పసిగట్టి భగవంతుడి యొక్క ఒడిలో కూర్చొని ఆ విధంగా మనం ఆస్వాదించినట్టయితే శాంతి స్థాయిగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఏ విధంగా ఆస్వాదించాలి? ఆత్మిక స్థితిలో పరమాత్మని స్మృతి చేయాలి అన్నాడు. అర్థమైందంటే క్షేత్రము భ్రాంతిలో కాదు, క్షేత్రజ్ఞుడి భ్రాంతిలో మనం క్షేత్రజ్ఞుడి యొక్క అనుభవంతో మనం ఆ విధంగా చేసినట్లయితే శాంతి సాగరుడు నుంచి తండ్రి శాంతి సాగరుడు అంటే శాంతి అపారమైన శాంతి నిధి ఖజానా ఉంది ఆయన. ఎవరి కోసం పెట్టుకున్నాడు ఆయన? పిల్లల కోసం పెట్టుకున్నాడు. మనకే ఇస్తాడు. మనం ఆత్మ పరమాత్మ యొక్క సంతానం, విశ్వాత్మలందరికీ సంతానం పరమాత్మ. అందుకని పితాహమస్య జగత అని అన్నాడు. ఎందువల్ల ఈ స్పష్టత అర్థం చేసుకున్నట్లయితే ఏంటంటే మనకి దొరకదు, పర్మనెంట్ శాంతి దొరకదండి. నేను దేహం అనుకుని జీవించినంత కాలము కూడా మీరు పొందేటువంటి శాంతి యొక్క అనుభవం అది క్షణికము, ఆనందము క్షణికము. ఏదైతే మీరు అనుకుంటున్నారో స్వర్గ సుఖాలు, పెద్ద బంగళా ఉంది, కార్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అంతా కూడా టెంపరీ, క్షణికము అంటున్నాడు. అందువల్ల మీరు గుర్తించవలసింది ఏంటంటే ఆత్మ యొక్క నిజ నివాస స్థానం ఎక్కడ? శాంతి ధామము అన్నాడు. మన యొక్క స్వరూపము ఆత్మిక స్థితిలో ఉంటే శాంతి స్వరూపము అన్నాడు. అర్థమైందండి? భగవంతుడు శాంతి సాగరుడు. అన్ని శాంతి. ఇప్పుడు మేము ఓం శాంతి అని చెప్తుంటాం. ఓం శాంతి అంటే అర్థం ఏంటి? నేను ఆత్మని, నా స్వధర్మము శాంతి. అర్థమైందండి? సో ఈ విధంగా ఉంటే శాంతి కోసం బయట వెతకనవసరం లేదండి. శాంతి స్థాయిగా ఉంటుంది. శాంతిగా ఉండడం అంటే మనస్సులో వికల్పాలు లేకుండా ఉంటాయి, నెగిటివ్ సంకల్పాలు లేకుండా ఉంటాయి, వ్యర్థ చింతన లేకుండా ఉంటుంది. పరమాత్మక స్మృతి అంటే దివ్య గుణాల యొక్క స్మృతి. పరమాత్మ శాంతి సాగరుడు, నేను శాంతి స్వరూపం. పరమాత్మ శక్తి సాగరుడు, నేను శక్తి స్వరూపం. ఆనంద సాగరుడు, నేను ఆనంద స్వరూపం. ఈ యొక్క స్మృతిలో అది స్థాయిగా ఉంటుంది. శాంతి బయట దొరికే శాంతి కాదు, డబ్బుతో కొనుక్కునే శాంతి కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ధార్మికంలో ఈ విశ్లేషణ మనం చేసుకోలేము, ఏదో శాంతి శాంతి అంటుంటాం తప్ప అర్థమైంది ఆ నిజమైన శాంతిని మనం అనుభవం చెయ్యలేము. చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగాక అంటే మనమే శాంతిగా ఉండి, చనిపోయిన వాళ్ళకి ఆత్మ వెళ్ళిపోయేదానికి మనకు కనబడిన ఒక డెడ్ బాడీకి మనం ఏ విధంగా శాంతిని ఇస్తాం అర్థం చేసుకోండి ఒకసారి. అది కాదు, మనం శాంతిగా ఉంటే మన వైబ్రేషన్స్ ఆ ఆత్మకి చేరుకుంటాయి, వెళ్ళిపోయిన ఆత్మకి చేరుకుంటాయి, ఆ ఆత్మ కూడా శాంతిస్తుంది. అదే అన్నమాట ఉద్దేశం అక్కడ. మనం శాంతిగా ఉండే ప్రయత్నం చేసినట్లయితే చనిపోయిన వాళ్ళకు కూడా శాంతి అనుభవం అవుతుంది. సో ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించండి. ఆధ్యాత్మికము ధార్మికం యొక్క భేదాన్ని, మరొక భేదాన్ని మనం రాబోయే మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇప్పుడు యక్ష ప్రశ్న 60 ప్రశ్నలు పూర్తి చేసుకున్నామండి. అర్థమైందండి? 60 దశకాలు పూర్తి చేసుకున్నాం, 61లోకి ప్రవేశించాం. ఇంకా సుమారుగా ఇంకొక 60 వస్తే మనకు సరిపోతుంది. 165 125 అని చెప్పారు. ఎన్ని వస్తాయని తెలుసుకుందాం. యక్ష ప్రశ్న 61లో ఏమంటున్నారు? కహ అజహ అన్నాడు. కహ
అజహ. అజహ అంటే ఏంటంటే జన్మ లేనటువంటిది, అజన్మ అటువంటి భావం అన్నమాట. అజ అంటే అజన్మ. ఎవరు అజ అంటే అజన్ముడు, అజన్మ భావము కలవాడు ఎవరు అంటే ఎవరికి జననము లేదు. హూ ఇస్ ద అన్బార్న్ వన్, వన్ హూ ఇస్ నాట్ బార్న్ అన్నాడు. ఇంగ్లీష్లో ఇచ్చాడు, పదం రాసుకున్నాను. దీనికి యుధిష్ఠిరుడు సమాధానం చూడండి ఎంత గొప్పగా ఉందో చూడండి. అజో గుహ్యో నిత్య శుద్ధో దీర్ఘజీవోపి చ యః. అజో గుహ్యో నిత్య శుద్ధో దీర్ఘ జీవ అపి చ యః. దీని అర్థం ఒకసారి తెలుసుకుందాం. అజ అంటే జన్మరహితుడు. అది అర్థమైందండి. యో మాం అజమనాదించ, గీతలో 10వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడిగా అజ అంటాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. అక్కడ అజం అంటాడు. ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పానంటే అజ అన్న పదం ఉంది. అంటే భగవంతుడు జనన మరణ రహితుడు. అంటే భగవంతుడు జన్మించడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు. ఆయన సదా ఉంటాడు. ఆయన ఈవిడ రావటము పోవటము కాదు, ఎప్పటికీ ఉంటాడు. కాకపోతే మనకి ఉనికిలోకి ఎప్పుడు వస్తాడు? ఈ యొక్క సృష్టి చక్రములో, కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి ఆది సమయములో, ఆ మధ్య సమయములో, సంధి సమయము, సంగమించే సమయము, సంగమ యుగములో, ఆ యుగములో పరమాత్మ మనకి ఆ విధంగా మనకు ఉనికిలోకి వస్తాడు. ఆ యొక్క విలువైన సమయం అన్నమాట. ఆ సమయాన్ని మనం నిర్లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా వస్తాడా రాడా, అసలు వస్తాడని ఎవరు చెప్పలేదు, మనం టెస్ట్ చేయకుండానే మనం ఒక భావించుకొని నిర్లక్ష్య ధోరణిలో విడిచిపెట్టేసాం అనుకోండి, నష్టం ఎవరికి? పరమాత్మకి నష్టము కాదు, మిగతా తెలుసుకున్న వాళ్ళకి నష్టం కాదు. ఈ యొక్క విధానం ఎవరికి నష్టం కాదు. ఎవరికి నష్టము? అయ్యయ్యో, తెలుసుకుంటే భలేగుండేదే, ఎన్నిసార్లు వారు చెప్పారు వెళ్ళండి 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 అంటే నేను వెళ్ళలేదు, నేను నమ్మలేదు, ఇది నమ్మశక్యం కాని విషయం చెప్తున్నారు వాళ్ళు. కానీ నిజంగా భగవంతుడు వచ్చాడని తెలిసింది. అప్పటికి నా శరీరం సహకరించటం లేదు, కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, కాళ్ళు నడవలేవు, నోటితో మాట్లాడలేను, తిన్నది అరగదు, గుండె వీక్గా ఉంది, ఇంకా అదే రామకృష్ణ అనుకుంటూ శరీరం చాలించేస్తారు అనుకున్నట్టు దుస్థితిలోకి మనం వస్తామండి టెస్ట్ చేసుకోకపోతే. ప్రతి ఒక్కరూ టెస్ట్ చేసుకొని మాట్లాడండి. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయము, తిరుగులేని తిరస్కరించలేని సత్యము. పరమాత్మని మీరు అనుభవం చేసే విధానము భగవద్గీతలో చాలా స్పష్టంగా యాక్యురేట్గా చెప్పాడు. భగవంతుడు ఎక్కడైనా అబద్ధం చెప్తాడా? మీరు ఆత్మ అనుభవం చేసుకుంటే నేను అనుభవంలోకి వస్తాను అని చెప్పినప్పుడు మన ఆత్మ అనుభవం చేసుకొని ప్రయత్నం చేయకుండా పరమాత్మని ఏ విధంగా అనుభవం చేస్తామండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకనే అజహ అంటే పరమాత్మకి జన్మ లేదు. ఒకసారి మళ్ళీ గమనిద్దామండి. అజహ అంటే జన్మ రహితుడు, పుట్టుక లేని వాడు. గుహ్య అంటే ఏమిటి? అంతర్యామిగా గూఢంగా ఉండేవాడు, అంతర్ముఖమైన రహస్య స్వరూపుడు. ఇది గుహ్య అంటే ఏంటంటే రహస్యము. రహస్యం అంటే ఏమిటి? ఈ 2 భౌతిక నేత్రాలతో కనపడడు, ఎవరికి అర్థం కాదనమాట. ఆత్మానుభవం చేసుకుంటేనే పరమాత్మ స్వరూపం అనుభవం అవుతుంది అన్న ఈ యొక్క ఫండమెంటల్ సత్యం ఏదైతే ఉందో, వాస్తవిక సిద్ధాంతం ఏదైతే ఉందో, దీన్ని మనం విస్మరిస్తున్నాం. ద సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. అర్థమైంది? స్వయం యొక్క అనుభూతి ద్వారా, ఆత్మానుభూతి ద్వారా పరమాత్మ అనుభూతి. ఇవన్నీ అంటారు. నో దై సెల్ఫ్ అంటున్నారు, బైబిల్లో కూడా ఉంది. నిన్ను నీవు తెలుసుకో అంటున్నాడు. మనం నన్ను తెలుసుకోకుండా మనం పరమాత్మను తెలుసుకోలేము అని అన్నప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే నష్టపోయేది ఎవరండి? మనమే. గుహ్య అంటే అదనమాట. అంతర్యామిగా అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అంతర్యామి అంటే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో వెళ్ళిపోతున్నారు. కానీ భగవంతుడు అంతర్యామి కాదు, ఆత్మ అంతర్యామి. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కదా. మనుషులను తీసుకోండి, మిగతా క్రిమికీటకాదులు, పక్షులు, పశువులు పక్కన పెట్టేయండి. 850 కోట్ల మనుషులు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ మూల స్వరూపం ఆత్మ శరీరం 2 ఉంటే నడుస్తున్నారు, పలుకుతున్నారు, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోయిందని డెడ్ బాడీ ఏమీ చేయలేదు. దాని రంపంతో ముక్కలు కోసినా కూడా ఏమీ అనదు. ఎందుకంటే జడం అనమాట. చైతన్యం వెళ్ళిపోతుంది. దుఃఖము కానీ సుఖము కానీ అనుభవం చేసే చైతన్యం, ఆత్మశక్తి వెళ్ళిపోయింది. అర్థమైందండి? అందుకని గుహ్య అంటే అదనమాట. అక్కడ నిత్య అంటే ఏంటి? ఆత్మకి కూడా మరణము లేదు, నిత్యుడు, శాశ్వతుడు. ఆత్మకి మరణం లేదు, శాశ్వతుడు అని భగవంతుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పినప్పటికీ కూడా ఆత్మ పరమాత్మ కలిసిపోతుందండి. లేకపోతే ఈ బ్రహ్మ మహాతత్వం అంటే పరంధామంలో, అందులో పరంధామంలోకి అలాగా
లీనమైపోతుంది అని అనడం అనేది అవివేకంతో కూడుకున్నటువంటి ఆ స్టేట్మెంట్ అండి. దయచేసి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. సత్యాసత్యాలు ధర్మాలని స్పష్టంగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకే తర్వాత నిత్య అంటే నిత్యుడు, శాశ్వతుడు. శుద్ధ అంటే నిర్మలుడు. శుద్ధ అంటే ఆత్మశుద్ధి. పరమాత్మ ఎప్పటికీ పావనంగా ఉంటాడు. పరమాత్మకి దేహం లేదు, త్రిగుణాలలోకి రాడు, ద్వంద్వాలలోకి రాడు, వికారాలలోకి రాడు, కర్మలు చెయ్యడు, మనలాగా ఇంద్రియాల యొక్క కర్మ ఆనందాన్ని పొందే ప్రయత్నం చెయ్యడు. కేవలము తన సందేశం ఇవ్వడం కోసం ఒక శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని ఆ విధంగా తన జ్ఞానాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? అటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయము. దాన్ని అందుకనే గీతలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే సీరియస్గా తీసుకుంటారు అన్నాడు కదా. 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని ఎవరైనా చెప్పగలుగుతారు? అందరూ తెలుసుకున్నారని చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎవరు చెప్పినా అది మూర్ఖత్వం అనమాట. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? వేల కొలది మనుషులలో ఒకానొకడు జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేసినటువంటి కొద్ది మందిలో ఒక్కడు మాత్రమే వాస్తవంగా నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని, యథార్థ స్వరూపాన్ని, సత్యమైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు, నా మార్గంలో నడుస్తాడు. మళ్ళీ 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏమన్నాడు? సమహాత్మ సుదుర్లభ అన్నాడు. ఏది ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు? అది కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ. 2 అద్భుతమైనటువంటి నిగూఢ సత్యాలండి. ఈ 2 సత్యాలని ఇది మీరు అసత్యంగా అనుకుంటే మీరు నష్టపోతున్నారండి. అర్థమైందండి? భగవానువాచ భగవంతుని అంటే నమ్ముతామండి. వారి మాటల పట్ల మాకు విశ్వాసం లేదు అన్న వాళ్ళకి నష్టపోతారండి. దానివల్ల ఉపయోగం లేదు. భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నది కానీ వారి మాటల పట్ల విశ్వాసం లేదు అన్న వాళ్ళకి ఆ విశ్వాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? తండ్రిని ఒప్పుకుంటాను, తండ్రి మాట వినను అంటే, తండ్రి మాట వినకపోతే గెట్అవుట్ అంటాడు. ఇప్పుడున్న లౌకికంలో, కలియుగంలో తల్లిదండ్రులు నీ మాట వినను డాడీ, నువ్వు యు ఆర్ మై డాడీ. దేనికోసం డాడీ? వారసత్వం పొందడం కోసం డాడీ. కానీ నీ మాట వినను. అప్పుడు ఏమంటాడు? తండ్రి ఏమంటాడు? నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను రా అంటాడు. వారసత్వం లేదంటాడు కదా. అదే జరుగుతోంది. మీకు స్వర్గంలో రాకపోతే తండ్రిని తెలుసుకుంటే ఏమి, తెలుసుకోకపోతే ఏం చెప్పండి? అతి త్వరలోనే ఈ భూమండలంపై సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గం అనేది స్థాపన కాబోతున్నది. సత్యయుగం రాబోతున్నది. అందులోకి వెళ్ళాలి అంటే మీ సంస్కారాలు సాత్వికంగా ఉండాలి అని చెప్పాడు. కేవలం సంస్కారాలు మాత్రమే ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి తీసుకొని వెళుతుందన్నాడు. ఇప్పుడు రాబోయే ఇంకొక శరీరం సత్యయుగంలోకి వస్తోంది. సంస్కారాలను ఎటువంటి మార్చుకోలేరు. సంస్కారాలు మార్చుకోవాలంటే ఆత్మానుభవం కావాలి, పరమాత్మ అనుభవం కావాలి. పరమాత్మతో రాజయోగం ప్రక్రియ ద్వారా యోగం చెయ్యాలి. అప్పుడు సంస్కార పరివర్తన జరుగుతుంది. 14:15 చూడండి. చూస్తే ఏం చెప్పాడు? యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహవృత్ అన్నాడు. తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. మూఢయోనిషు అంటే కలియుగంలో పుడతావురా నాయన, లేకపోతే కర్మలు చేసుకునే ఈ యొక్క ద్వాపరంలో పుడతావు. సత్య త్రేతాయిగా రావాలి అంటే యథా సత్వే ప్రవృద్ధైతే, సత్వగుణం వృద్ధి చెందినప్పుడు నీవు అక్కడికి వస్తావు అంటాడు. అర్థమైందండి? శుద్ధ చైతన్యుడు, నిర్మలుడు, మలినరహితుడు, పరమ పావనుడు అండి. సదా పరమాత్మ ఆత్మస్వరూపంలో ఉంటాడు కాడు పరమ పావనుడు. అందుకనే వారిని మాత్రమే పతిత పావన అంటారు. దీర్ఘ జీవ అపి చ యహ అన్నాడు. సదాకాలము జీవించేవాడు, అనాది నిత్య చైతన్యం. అంటే పరమాత్మకి మరణము లేదు. ఏ ఒక్క సమయంలో కూడా పరమాత్మ ఈ ఫలానా టైములో పరమాత్మ ఉండడు అనేది లేదు. పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు. కానీ మనకు గోచరించేది ఇప్పుడు ఈ సంగమ యుగము, ఆత్మలు పరమాత్మతో సంగమించే యుగము. ఇది అత్యంత క్లిష్టమైనటువంటి యుగము, చాలా విలువైనటువంటి సమయము. ఈ యొక్క సమయాన్ని వృధా చేయకూడదు అని భగవంతుడి యొక్క ఆదేశం అండి. ఒకసారి తాత్పర్యం చూడండి. దీని మీనింగ్ ఏంటి? ఏమన్నాడు? అజోగుహ్య నిత్య శుద్ధో దీర్ఘ జీవో అపిచయ. దీని మీనింగ్ పుట్టుక లేనివాడు అంటే పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్తున్నాడు. అంటే పరమాత్మ యొక్క సత్య స్వరూపం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పుట్టుక లేనివాడు, గూఢ స్వరూపుడైన అంతర్యామి, నిత్యుడు, నిర్మలుడు, దీర్ఘజీవి అంటే అనాది పురుషుడు అయిన వాడు. ఇది ఆత్మ యొక్క నిత్య శుద్ధ సుఖ స్వరూపాన్ని సూచిస్తుంది. ఇది ఆత్మ యొక్క స్వరూపం అండి. అర్థమైంది? పరమాత్మ స్వరూపం కాదు, ఆత్మస్వరూపం. ఆత్మ నిత్యము, ఆత్మ శుద్ధము. ఒరిజినల్ గా ఏంటి? శుద్ధం అన్నమాట. అందుకనే ఆత్మ అజ
అంటే అజన్ముడు, జననము లేని, మరణము లేని ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. నిత్య శుద్ధ అజ దీర్ఘజీవి అనగా చిరంజీవి అంటాం చూసారా, ఆత్మకి వర్తిస్తుంది, శరీరానికి వర్తించదు. ఆత్మకు జననము లేదా, లేదు, జన్మించదు, నశించదు, కాలము ద్వారా మారదు, శాశ్వతము. అందుకే శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి, ఒకసారి గీతలో ఉన్న శ్లోకాన్ని చూద్దాం. సోల్ ఈజ్ నెవర్ బార్న్, సోల్ ఈజ్ నెవర్ బార్న్. దానికి జన్మమే లేనప్పుడు మరణం ఎక్కడ ఉంటుంది? పుట్టినవాడు మరణిస్తాడండి. సోలుకి మరణం లేదు. సోలు పుట్టదు గిట్టదు, అది ఎప్పటికీ ఉంటుంది. దాని శ్లోకం ఏంటంటే స్పష్టమైన శ్లోకం అండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. నేను శ్లోకం చెప్తాను, మీకు ఒక ఉపనిషత్తుల్లో ఒక రెఫరెన్స్ కూడా ఇస్తాను. మీరు నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. నేను ప్రతి దానికి రిఫరెన్స్ ఇస్తున్నాను. హైలీ ట్రాన్స్పరెంట్ అండి. ఎక్కడా నేనేదో అటు ఇటు చేసి మారాము చేసి మిమ్మల్ని మభ్యపట్టే విధంగా నేను చెప్పటం లేదు. మీరు క్వశ్చన్ కూడా వేయొచ్చు, అడిగితే మీతో గంట సేపు మాట్లాడతాను. మీరు నాకు ఫోన్ చేయండి, గంట సేపు మాట్లాడతాను మీతోని. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను తీరుస్తాను. అదే మీకు కేవలం ఏంటంటే సత్యాన్వేషణలో ఉండాలి, సాత్విక సంస్కారాలు పెట్టుకునే విధానం ఏంటి అని అడగండి, నేను చెప్తాను, మీకు స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నేను అనుభవం చేస్తున్నాను, నాకులాగే కొన్ని లక్షల మంది అనుభవం చేస్తున్నారు కాబట్టి. గీతలో ఇప్పటికే మనం అనేక సార్లు చెప్పుకున్నామండి. 2వ అధ్యాయంలోని 20వ శ్లోకము చాలా క్లియర్గా ఉన్న శ్లోకం అండి. అర్థమైందండి? ఎంత అంటే ఎక్కడా కూడా అంబిగ్యూటీ లేదు, ఎక్కడా కూడా సందిగ్ధాలు రానే ఉంటే అవకాశమే లేదనమాట. న జాయతే మ్రియతే వా కదాచిత్. అంటే ఏంటి? జాయతే అంటే జననము, మ్రియతే అంటే మరణము, కదాచిత్ అంటే ఏ కాలమందైనను. న జాయతే వా మ్రియతే కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ. ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది అన్న విషయము కూడా లేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా. భూత్వా అంటే ఉన్నది ఒకప్పుడు, భవిత భవిష్యత్తులో మరలా వస్తుంది అన్న విషయం లేదు. అజో వచ్చిందా? అజో వచ్చిందా ఇక్కడ? అజ అంటే ఎవరు? అజ అన్నాడు కదా, ఆత్మ. అజ, అజో నిత్య శాశ్వతో అయం పురాణం. 4 చెప్పాడు. అజో నిత్య శాశ్వతో అయం పురాణం. నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే అంటే ఆత్మ చంపబడదు, శరీరము చంపబడుతుంది. శరీరము చంపబడినప్పటికీ కూడా ఆత్మకి మరణము లేదు. అంత స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఉపనిషత్తు అంటే కఠోపనిషత్తులో 1.2.13 రాసుకునేవాడు రాసుకోవచ్చండి. 1.2.13 మీరు చెక్ చేసుకోవచ్చండి. ప్రతి దానికి నేను నంబర్ ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. చాట్ జీపీటీకి వెళ్ళండి, లేదా గూగుల్కి వెళ్ళండి, జెమినీకి వెళ్ళండి, పర్ప్లెక్సిటీ వెళ్ళండి, ఏఐ టూల్స్ ఉన్నాయి కదా. 1.2.2013 ఇది మనం ఇంతవరకు చర్చించుకున్నట్టున్నాము. ఈ ఆత్మతత్వము కేవలం ఉపన్యాసాలు వినడం ద్వారా కాదు. చూసారా? ఉపన్యాసాలు ఎన్ని లక్షల ఉపన్యాసాలు వినండి, మీకు ఆత్మానుభవం కాదు. ముందు ఆత్మగా మనం గుర్తించాలి. ఆత్మ ఉన్నది, ఉంటే ఎక్కడున్నది, దాని జ్ఞానం కావాలి. ఆత్మ మృకుటి మధ్యలో ఉంది, ఇది అవినాశి, ఇది వజ్రము, ఇది పెట్టి, ఈ పెట్టి వినాశి, దీనికి యజమాని ఆత్మ అవినాశి. అర్థమైందండి? ఈ విధంగా మనం అనుభూతి చేయాలి. ఈ ఆత్మతత్వము కేవలం ఉపన్యాసాలు వినడం ద్వారా కాదు, కేవలం మేధస్సు, తెలివి, చాకచక్యంతో కాదు, ఎక్కువ శాస్త్రాలు చదవడం లేదా వినడం ద్వారా మాత్రమే కాదు. ఎవరిని ఈ ఆత్మతత్వమే దైవ కృపతో ఎంచుకుంటుందో ఆ వ్యక్తికే ఆత్మతత్వం లభిస్తుంది. ఆయనకు ఈ ఆత్మతత్వము తన నిజ స్వరూపాన్ని స్వయముగా ప్రత్యక్షపరుస్తుంది. అంటే కోరుకోవాలి, మనం కోరుకొని ప్రయత్నము చేసేవాడికి ఆత్మానుభవం అవుతుంది. అంటే ఎందుకు ఈ రోజున వర్తమానంలో 7వ అధ్యాయం 3వ శ్లోకం చెప్పి కొద్ది మంది మాత్రం తెలుసుకుంటారు? మిగతా వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అకాడమిక్లు టాప్ ఉన్నారు, శాస్త్రాలు పరిశోధన చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది సాధువులు, సన్యాసులు, గురువులు ఇవన్నీ ఉన్నారు కదా, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు. వీళ్ళెవరు సత్యంలోకి రారు, ఎందుకంటే ఆత్మతత్వము బోధపడితే కానీ పరమాత్మ తత్వం బోధపడదు. అందుకని ముందు నేను ఆత్మని అన్నదానికి అభ్యాసం చేస్తే సత్యత ఆధారంగా మిగతా ప్రపంచం అంతా ఏమైనా అయిపోయినాడు. నువ్వు ఆత్మవి, నేను ఆత్మని, నేను అనుభవం చేస్తున్నాను. రోజు పొద్దున్న సాయంకాలం వెళ్తాను, రోజు కనీసం 2-3 గంటలన్నా అనుభవం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం మేమందరం కూడా. అర్థమైందండి? అటువంటి ఏ ప్రయత్నం చేయకుండా ఆత్మానుభవం అయిపోతుందా? మీరు భలే పెద్ద సన్యాసి కావచ్చు, పెద్ద గురువు కావచ్చు, ఇక్కడ గురువులు అయితే ఆత్మానుభవం అవుతుందని ఎక్కడైనా శాస్త్రంలో చెప్పారా? ఎటువంటి ప్రయత్నం చేయకుండా అభ్యాస యోగయుక్తేన అనేది గురువులకు వర్తించదా? నేను ఎవరిని కించపరచడం లేదండి, ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి.
లేకుండా ఉంటే వాళ్ళు ఇంత గొప్పగా అందరికీ ప్రవచనాలు చెప్పి 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 వాడు సత్యంలోకి రాకపోతే ఏ లాభం చెప్పండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఆ అజ అంటే అన్బార్న్, ఆత్మ అజ, నెవర్ బార్న్, అనాది, నో బిగినింగ్ నో ఎండ్, శాశ్వత శక్తి, స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ అనుభవం చేస్తే మీకు ఒరిజినల్ దివ్య గుణాలు వస్తాయి మీకు అనుభవంలోకి. ఒరిజినల్ దివ్య గుణాలు ఏవైతే 26 దివ్య గుణాలు పెట్టాడో భగవంతుడు ఆ 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో, అవన్నీ అనుభవంలోకి వస్తాయి. సమస్త ఇతర సృష్టి, శరీరము, మనస్సు, భావాలు, ఆది, మధ్య మరియు అంతము ఉంటుంది, కానీ ఆత్మకు జననము లేదు, మరణము లేదు. అది నిత్య శుద్ధి, అమృతత్వము. అజ అంటే ఆత్మను గురించి, ఆత్మని గుర్తించి దేహాభిమానాన్ని విడిచిపెట్టడము, దేహాభిమానాన్ని వదిలివేయటము అన్నాడు. ఒకే పంక్తిలో సారం ఆఖరి మహావాక్యం అండి. అజ అంటే ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మ మాత్రమే ఏమన్నాడు, అజన్ముడు అన్నాడు. వదిలేయండి అజన్ముడు. ఇప్పుడు మనము దీంతో యక్ష ప్రశ్న 61 చాలా స్పష్టంగా తెలుసుకున్న ముఖ్యమైన విషయాలన్నీ మనకి యక్షుడు అనేటువంటి ఒక గంధర్వుడి ద్వారా, యుధిష్ఠిరుడు అనేటువంటి ఒక బుద్ధిమంతుడి ద్వారా సమాజానికి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడండి. ఆ విధంగా అర్థం చేసుకుంటే మీకు మీ జీవితం మారు. లేదండి, యక్షుడు ప్రశ్నకి యుధిష్ఠిరుడే ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి అడిగాడు, ఇంకో వ్యక్తి చెప్పాడు, మనకి సంబంధం లేదు, నేను ఈ విధంగా రింగ్ సైడ్ వ్యూలో బయట కూర్చుని వింటాను, స్టేడియంలో సీట్ మీద కూర్చొని తప్పట కొడతాను అంటే మీ జీవితం ఉద్ధరింపబడదు. ఇప్పుడు మనము కేనోపనిషత్తు మంత్రాలు 4 మంత్రాలు లైన్గా చర్చించుకుంటున్నామండి. గత 4, ఇది 4వ ఎపిసోడ్. దీంతో ఈ మంత్రం పూర్తి అయిపోతే తదుపరి ఎపిసోడ్లో మనం గీతా శ్లోకాన్ని తీసుకుందాం. కేనోపనిషత్తు 1.3 తీసుకున్నా. ఇప్పుడు నేను 1.4 లేక 2.4 తీసుకుంటే నా పని అయిపోతుంది. జాగ్రత్తగా రండి, చాలా చాలా ఈజీగా అర్థమవుతుందని మీకు. యక్షుషా న పశ్యతి ఏన చక్షుషీ పశ్యంతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఇది ఆఖరి రెండు పంక్తులు సమానంగా ఉంటాయి. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అయిపోయింది. ఇక్కడ మొదటి 2 పంక్తులు తెలుసుకుందాం. యక్షుషా న పశ్యతి ఏన చక్షుషి పశ్యంతి అన్నాడు. ఒక్కసారి గమనించండి దాన్ని. చక్షుషా న పశ్యతి అంటే కళ్ళతో చూడలేనిది అది. అంటే భగవంతుణ్ణి మనం తెలుసుకోవడానికి చక్షుషా న పశ్యతి అంటే ఏమన్నాడు, కళ్ళతో చూడలేనిది ఇది అన్నాడు. కళ్ళతో చూడలేవంటే ఫిజికల్ వస్తువు కాదు భగవంతుడు ఫిజికల్ వస్తువు కాదు. ఏన చక్షుషి పశ్యంతి అన్నాడు. కానీ కళ్ళకు చూచే శక్తినిచ్చేది అదే. కళ్ళకి చూచే శక్తి అంటే ఏంటి, 3వ నేత్రాన్ని తెరిపించే శక్తి. ఈ 2 భౌతిక చక్షువుతో మీరు చూడలేరు నన్ను అన్నాడా? ఎక్కడన్నాడు? 11వ అధ్యాయం గీతలో 8వ శ్లోకంలో అన్నాడు. ప్రతిదాన్ని మనం గీతతో లింక్ చేసుకుంటున్నాం. అవి యక్ష ప్రశ్నలే కానివ్వండి, భజగోవింద శ్లోకాలే కానివ్వండి, పతంజలి యోగశాస్త్రమే కానివ్వండి, ఉపనిషత్తులే కానివ్వండి. ఇక్కడ ఏమన్నాడు? 11వ అధ్యాయంలో 8వ శ్లోకం ఏమన్నాడు? నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఇది కూడా అనేక చెప్పుకున్నాం. ఇందులో ఏమి అక్కర్లే. ఈ 2 భౌతిక కళ్ళతో మీరు నన్ను చూడలేరు, ఎందుకంటే నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను. మీరు ఆత్మస్వరూపంలో ఉంటేనే అది కనెక్ట్ అవుతుంది. మీరు సత్యంలోకి వస్తే నేను సత్యము కాబట్టి సత్యము కనెక్ట్ అవుతుంది. మీరు దైహిక భ్రాంతిలో ఉంటే, నేనేమో ఈ జ్యోతి స్వరూపంలో ఉంటే ఈ 2 కనెక్ట్ అవ్వటము లేదు. యోగం అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మీకు ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాను నేను. అర్థమైందండి? అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ ఎలా చూడగలుగుతుంది అంటే 3వ నేత్రాన్ని తెరిపిస్తాడు. పశ్యమే యోగమైశ్వరం దివ్యం దదామితే చక్షు అన్నాడు అక్కడ. అంటే దివ్య చక్షు అన్నాడు. దివ్య చక్షు అంటే దివ్య నేత్రము, ఆత్మనేత్రము, జ్ఞాననేత్రము, 3వ నేత్రము, సంస్కార పరివర్తన నేత్రం, పరమాత్మ యొక్క స్మృతి నేత్రం, పరమాత్మ ప్రత్యక్ష సాక్షాత్కార నేత్రము. ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకసారి దీని అర్థంలో పెడదామండి. ఏమని చెప్పాడు ఇక్కడ? కానీ కళ్ళకు చూచే శక్తినిచ్చేది అదే. కళ్ళతో చూడలేనిది అది, కానీ కళ్ళకు చూచే శక్తినిచ్చేది అదే బ్రహ్మమని తెలుసుకో. బ్రహ్మం అంటే పరమాత్మ స్వరూపము, బ్రహ్మ మహాతత్వము, అది పరబ్రహ్మ స్వరూపము. నేదం యదిదముపాసతే అంటే ఈ కనిపించే రూప దైవం బ్రహ్మ కాదు. మీరు ఏదైతే ఒక స్వరూపాన్ని పెట్టుకొని భగవంతుడా అని కొలుస్తున్నారో, నాతో మీరు కనెక్ట్ అవ్వటం లేదు. భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఒక రూపాన్ని పెట్టుకుని భగవంతుడా అంటున్నారు, కానీ
నాకు చేరటం లేదు. ఎందుకంటే ఈ రెండు కళ్ళతో చూసేటువంటి రూపం నాది కాదు. కళ్ళతో రూపము కనిపిస్తుంది, రంగు కనిపిస్తుంది, కానీ భగవంతుడు కనిపించడు. అందుకే భగవంతుడు రూపరహితుడు, కానీ చూచే శక్తి, ప్రాణ చైతన్యము, జీవితం అన్నిటికీ మూలము ఆయనే. అందుకని ఏం చేస్తాడు, మూడవ నేత్రాన్ని తెరిపిస్తాడు. బ్రహ్మ దృష్టి గోచరము కాదు, రూపరహిత తత్వము. భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపము, కంటికి కనిపించని చైతన్య కాంతి, శరీర రహిత సుప్రీం సోల్ అన్నాడు. అందుకనే పరమాత్మని సుప్రీం సోల్. వాక్కు ఏమన్నాడు ఇక్కడ ఆఖరికి ఇంకొక గీతా రిఫరెన్స్ ఇచ్చాడు 15వ అధ్యాయంలో 9వ శ్లోకం. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. ఏమన్నాడు తర్వాత, అధిష్టాయ మనశ్చాయ విషయానుపసేవతే. ఈ ఉన్నాయి కదా, ఇక ఈ జ్ఞాన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు చూడలేరు అంటున్నాడు. అర్థమైందండి? దాని ద్వారా మీరు చూడలేరు, కేవలం విషయానుపసేవతే. ఈ ఇంద్రియ విషయాల ద్వారా మీరు భౌతికంగా మీరు జీవితాన్ని చేసుకుంటారు, కానీ ఆ కన్ను అక్కడ చక్షు అనే పదం వచ్చింది కాబట్టి ఆ శ్లోకం చెప్పాడు, దానితో మీరు నన్ను చూడలేరు. అయితే 4 శ్లోకాల సారం చెప్పేస్తున్నాడు ఒకటే పంక్తిలో. ఒక్కసారి గమనించండి, ఏమంటున్నాడు? వాక్కుతో చెప్పలేమన్నది మొదటి మంత్రము, మనసుతో ఊహించలేమన్నాడు రెండవ మంత్రము, చెవితో వినలేమన్నాడు మూడవ మంత్రము, కళ్ళతో చూడలేమన్నాడు 4వ మంత్రం. ఇప్పుడు వర్తమానం, ఇప్పుడు చర్చించుకున్న మంత్రం. అయినా ఇవన్నింటికీ శక్తినిచ్చేది అదే పరమాత్మ. ఎప్పుడైతే మూడవ నేత్రం తెరుచుకుంటుందో అన్ని మనకి అదే చెవికి వినబడుతుంది, అదే కంటికి చూస్తాము, అదే మామూలుగా ఏమంటాడు, చెవితో వింటాము, మనసుతో మనం పరమాత్మ మన్మనాభవ అంటాడు కదా, ఆ విధంగా చేస్తాము, వాక్కుతో కూడా చేస్తాం. ఇవన్నిటికి శక్తినిచ్చేది పరమాత్మ. ఆఖరి మహావాక్యము, అందువలననే భగవంతుడు శరీరరహితుడు, రూపరహితుడు, నిర్వచనాతీత చైతన్యము. ఇదే గీతలో అవ్యక్తమైన నిరాకారుడు, అదృశ్యుడు అని చెప్పింది. అర్థమైంది? ఇక్కడితో నేను ఈ యొక్క చర్చను ముగిస్తున్నాను. ఈ 4 మంత్రాలు కేనోపనిషత్తులో 1.3 లేక 2. ఆ విధంగా 1 అది 1, 2, 3, 4 అంటే 2 డాట్ కానీ 1 డాట్ కానీ 1, 2, 3, 4 ఈ 4 మంత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. మనం తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని తీసుకుని మీ ముందుకు వస్తాను. అదేవిధంగా యక్ష ప్రశ్న 62వ ప్రశ్న తీసుకుని మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.